ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయం. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నైనా మీకే వేలాది వందము కృతజ్ఞత స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనము. నీ రక్షణ కేడము నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే విధంగా తెలియచేయబడుతుంది. ఏమనంటే, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నువ్వే కేడంతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇజ్రాయేలు నీ వాక్యమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషము వేయుదురు, నువ్వు వారి ఉన్నత స్థలమును త్రొక్కెదవు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 3-4 వచనాలలో, శూరుడా నీ కత్తిములను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకొనుము, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము, నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రె కాపరు ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మెయ్యును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైనదేదీ లేదు. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనంలో, నేను ఆపదలు చిక్కుబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నువ్వు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నువ్వు నా తలను కాయుదువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభు మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.